మన ఆఫీస్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ డే అన్నమాట. అయితే సైబర్ టవర్స్ మన ఆఫీస్ ఇక్కడ హైటెక్ సిటీ దగ్గరలో. ఇప్పుడు నేను మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 11:30కి రమ్మన్నారు. నాకు కొంచెం లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11:40 అయిపోయింది. ఇక్కడ మనకి సైబర్ టవర్స్లో Q1, Q2, Q3 ఫ్లోర్ అని ఉంటుంది. మనది Q2 9th ఫ్లోర్. నేను ఇప్పుడు Q2 9th ఫ్లోర్ వెళ్ళాలి. యాక్చువల్లీ మన కంపెనీ వచ్చేసి VBS, వ్యాకో బైనరీ సెమాంటిక్స్. సో నేను ఏదో ఆలోచించుకుంటే ఫస్ట్ వెతుకుతున్నాను మన Q2 ఎక్కడ ఉందా అని. అయితే ఇది Q1 అన్నమాట. ఇంకా అటు సైడ్ వెళ్ళాను, అంటే మనకి సైబర్ టవర్స్ అనేది ఫస్ట్ టైం విజిటింగ్. అస్సలు కన్ఫ్యూజన్ ఏం లేదు, అక్కడ ఫుల్గా మెన్షన్ చేస్తారనమాట Q1, Q2, Q3 ఎంత హైట్ ఉందో బిల్డింగ్. దీంట్లో దాదాపుగా ఒక 10 ఫ్లోర్స్ ఉంటాయి. యాక్చువల్లీ క్యూ ఇది నేను ఎక్కిన లిఫ్ట్ వచ్చేసి Q4. నేను Q2 అనుకుంటా Q4 ఎక్కేసాను. ఫస్ట్ టైమే ఆఫీస్. తర్వాత మళ్ళీ Q2లోకి వచ్చాను. ఫుల్ మంది ఉన్నారు, అంటే స్టార్టింగ్ జాయినింగ్ కాబట్టి. లోపలికి వచ్చాగానే మాకు ICICI బ్యాంక్ నుంచి కిట్ ప్రొవైడ్ చేశారు. ఇది ఫామ్ ఫిలప్ చేయమన్నారు. ఆ తర్వాత మనకి కిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ అయితే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. ఫిల్ చేశాక తను వచ్చి KYC చేసుకున్నాడు. తర్వాత మీకు కిట్ అంటే మనకి నార్మల్గా మనకి వచ్చే బ్యాంక్లో కిట్స్ ఏమి ఉంటాయి, ఒక చెక్ బుక్ ఇస్తాడు, దాంట్లో ఒక కార్డు ఉంటుంది, దానికి కావాల్సిన డీటెయిల్స్, దాని పిన్ నెంబర్ అన్నీ ఇవే. సో మనకి మన కంపెనీ తరపు నుంచి ICICI బ్యాంక్ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందుకే అందరినీ డివైడ్ చేశారు. మనకు వచ్చిన కిట్ ICICI అందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చారు. మనకైతే డెస్క్టాప్ ప్రొవైడ్ చేశారు. మన డెస్క్టాప్ వచ్చేసి ఇది చూస్తున్నాను ఆఫీస్లో ఎలా ఉంది అనేది. సో అటు చూస్తున్న అందరూ ఒక 57 మెంబర్స్ న్యూ రిక్వైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత మనకి లాగిన్ ID పాస్వర్డ్ ఇచ్చారు. అంటే మన పేరు మీద ఒక ID క్రియేట్ చేసి ఇచ్చారు. ఓపెనింగే మనకి పాస్వర్డ్ తప్పు పెట్టింది. కొంచెం టైం తీసుకున్నది, ఎందుకంటే అన్నీ స్లోగా ఉన్నాయి నెట్ మొత్తం. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఘోరంగా ఉన్నాయి రేట్లు. అసలు బయటకి దీనికి రేట్స్ ఫుల్, అంటే అన్ని దొరుకుతాయి, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి కానీ డబల్ ఉన్నాయి. బయట రేట్ల కన్నా ఇక్కడ రేట్స్ డబల్ ఉన్నాయి. మనం లంచ్ వచ్చేసి మనకి అన్నం తప్ప ఏది పోదు కాబట్టి, సో మనం వెజ్ మీల్స్ అయితే తీసుకున్నాం. వెజ్ మీల్స్లో ఏమేమి కర్రీస్, ఒక రోటీ ఇచ్చిండు, చట్నీ, కొంచెం బగారా, కొంచెం వైట్ రైస్, ఇంకా కర్రీ వచ్చేసి ఏదో చిక్కుడుకాయ కర్రీ వేసాడు. మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ మీల్ వచ్చేసి పొటాటో కర్రీ, ఇంకా పప్పు, పాలకూర పప్పు, ఒక అప్పడం కూడా కొంచెం ఓకే టేస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మా HR మేడం 1:30 వరకు ఆఫీస్లో ఉన్నామని చెప్పి మళ్ళీ లాగిన్ కమ్మన్నది. మేము వచ్చాము, ఇక్కడ అంతా వేరే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆఫ్టర్ 2కి మాకు ఇండక్షన్ క్లాస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం క్రేజీ ఉన్నాడు. మాకు మళ్ళీ ఇండక్షన్ క్లాస్ అయిపోయాక మళ్ళీ లాగిన్ కమ్మని చెప్పారు. తర్వాత నా పాస్వర్డ్ ఎంటర్ చేశాను. తర్వాత అయిపోయింది నా ఇండక్షన్ క్లాస్. తర్వాత మాకు యాక్చువల్లీ ఏముంటుందంటే, ఇక్కడ వాష్రూమ్ వెళ్దామని వచ్చేసరికి ఇక్కడ ఏదో కాఫీ టీ అని ఉన్నది, అక్కడ కప్పు తీసుకున్నాను. ఓకే, మనకి ఎలాగో ఇలా ఆఫీసులలో ఫ్రీగా ఉంటుంది కాబట్టి అక్కడ కప్పు పెట్టేశాను. అక్కడ చూసాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కప్పు పెట్టినాక ఏం చేయాలంటే టచ్ చేయరని వచ్చింది. దాంట్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ క్యాప్చిన్ అంత లేదు కానీ ఒక సింగిల్ టీ సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ స్టాప్ అని నొక్కాలి, అది ఫుల్ఫిల్ అయిపోయాక అంతే, స్టాప్. ఓకే, కానీ టేస్ట్ మాత్రం ఓకే. 5కి 3.5 ఇస్తా, మరీ అంత లేదు. అక్కడ ఉన్న షుగర్ ప్యాకెట్ తీసుకొని కలిపేసుకొని అలా కలుపుతూనే ఉండాలి. అది షుగర్ డిజాల్వ్ అయిపోయాక ఒక సిప్ వేసిన పర్లేదు. టీ, మా ఫ్రెండ్ పక్కన పర్సన్ వచ్చేసి కాఫీ తీసుకున్నాడు, పేరు వరుణ్, నాకు ఈరోజే పరిచయం అయ్యాడు. ఆయన కాఫీ తీసుకున్నాను, నేను టీ తీసుకున్నా. అట్లా తిప్పుతా ఉన్నాము. అంతా మా HR మేడం పిలిచింది, ఎంతసేపు ఉంటారు అక్కడ టీలో, వచ్చేయండి అనగానే అక్కడ ఒక 5 minutes మేము అనగానే టైం ఇచ్చింది. నా టీ అయితే ఓకే, కానీ బ్రో కాఫీ మాత్రము 5కి 5 అట, అసలు తగ్గుతూనే లేడు. ఓకే, తర్వాత మళ్ళీ వచ్చినాం. అక్కడ మాకు అందరికీ ల్యాప్టాప్స్ ఇచ్చారనమాట.
ఇక ఆఫీస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ మేము ప్రజెంట్ 5th ఫ్లోర్లో ఉన్నాము. ఇప్పుడు 0 ఫ్లోర్ పోవాలి, ఎందుకంటే మాకు ఇప్పుడు డిన్నర్ అన్నమాట. ఆఫీస్ నుంచి వెళ్ళి డిన్నర్ ప్రొవైడ్ చేశారు. చూడాలి ఏం డిన్నర్ పెడతారు. మేము అందరం చికెన్ బఫెట్ అన్లిమిటెడ్ ఫుడ్ అనుకున్నాము. అలా అలా అంటే లోపల ఉంటే అసలు బయట చీకటి అవుతుందా సాయంత్రం అవుతుందా అసలు ఏం తెలుస్తలేదు. సైబర్ టవర్స్ కదా, అట్లా ఉంటుంది. ఇది వచ్చేసి మా క్యాఫ్టేరియా. ఇక్కడనే లంచ్, టిఫిన్ అన్ని ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేయరు, మనం మనీ పెట్టి కొనుక్కోవాలి. ఇక్కడ కూర్చొని తినేసేయాలి. మా ఫ్రెండ్స్ అందరూ అలా బయటకు పోదామంటే ఇట్లా వచ్చిన. ఇక్కడ స్మోకింగ్ జోన్ కూడా ఉన్నది. అక్కడ ముందట ఒక రైట్ సైడ్లో చిన్న షాప్ ఉంటుంది. ఇక్కడ స్మోకింగ్ కూడా ఓకే, పర్లేదు. మళ్ళీ ఇప్పుడు మాకు చెప్పాం కదా ఆఫీస్ నుంచి వెళ్ళి డిన్నర్ అయితే ప్రొవైడ్ చేస్తారని. సేమ్ నేను మధ్యాహ్నం ఏం తిన్నానో ఇప్పుడు కూడా అదే పెట్టారు, కాకపోతే ఒక స్వీట్ ఎక్స్ట్రా అంతే. అలా మాకు ఇచ్చిన మా టీమ్మేట్స్ 5 మెంబర్స్ ఉన్నాము. మా ఫ్రెండ్ అయితే లాగిస్తూనే ఉన్నాడు, మధ్యాహ్నం తినలేదట. అట్లా అయిపోయింది. అలా అలా స్టార్ట్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. ఫుల్గా గుమ్మినాము. మా ఫ్రెండ్ పక్కన ఉన్న పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఇంకొకసారి కావాలట, కాకపోతే వాళ్ళు పెట్టేదే 1 టైం. సార్కి అడిగితే గో అండ్ త్రో యువర్ ప్లేట్స్ ఇన్ డస్ట్బిన్ అని అడిగా. మొక్క మీద అట్లా చెప్పేసరికి